ఉల్లికాడలతో చికెన్. మీరెప్పుడైనా చేశారా? చూసారా? చూసినా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ నేనెలా చేస్తున్నాననేది చూపిస్తాను మీకు. మనం చికెన్‌లో అల్లం పేస్టు, ఉప్పు, పసుపు వేసేసుకొని ఉడికించేసుకుందామండి. చూసారా? చికెన్‌ని మొత్తం అల్లం పేస్ట్ వేసేసి కలిపేసాను. దీన్ని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాం. చికెన్ బాగా ఉడికిందంటేనే మనకి వస్తుందండి. అంటే టేస్ట్ అనేది ఉడికినప్పుడే బాగుంటుంది. మనం అంతలోపల ఉల్లికాడల్ని, అల్లంని కోసి పెట్టేసుకుందామా? అంటే అల్లం పేస్ట్ ఆల్మోస్ట్ వేసేసాం కదా! ఉల్లికాడలను మాత్రమే మనం ఇప్పుడు నీట్‌గా కోసి పెట్టేసుకుందాము. నేను దీంట్లో ఉల్లిపాయలు వేయట్లేదండి. ఎందుకంటే ఇవి కొంచెం ఘాటుగా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి నేను విడిగా ఉల్లిపాయల్ని కోసుకుంటున్నాను. అంటే మన ఇంట్లో ఉన్న ఉల్లిపాయల్ని కోసుకుంటున్నాను. మనం కొంచెం బాండీలో నెయ్యి వేసుకొని, నెయ్యిలో ఉల్లికాడల్ని వేయించుకుందాం. బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లికాడల్ని. కొంచెం అంటే కలర్ చేంజ్ అవుతుందంటే కొంచెం హ్మ్. ఇలా వేగిన తర్వాత కొంచెం మన ఇంట్లో ఉన్న ఆనియన్స్‌ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కొంచెం తియ్యగా ఉంటాయండి ఆనియన్స్. మనం వేసే వాటిని బట్టి గూడా టేస్ట్ అనేది మారుతుందండి. నేను ఉల్లికాడలకే వచ్చిన ఆనియన్స్ కూడా వేయొచ్చు. కానీ అవి కొంచెం ఘాటుగా ఉంటాయని చెప్పేసి నేను విడిగా ఉన్న ఉల్లిపాయల్ని కోసుకొని వేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా మగ్గాలండి. అంటే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బయటకొచ్చేస్తే, ఆ తర్వాత మనం టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాము. చూసారు గదా! మనం టమాటాలని వేసేసుకున్నాము. దీన్ని బాగా మిక్స్ చేసుకుందామా? చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా అనిపిస్తుందో? మనకి టమాటాలు రెడ్ కలరు, ఆనియన్స్ వైట్ కలరు, ఇవి వచ్చేసి ఉల్లికాడలు గ్రీన్ కలరు. 3 కలర్స్ చాలా మంచిగా అనిపిస్తున్నాయి గదా! చూసారా? ఇలాంటి వంటలు చేస్తున్నప్పుడు మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చేయాలనిపిస్తుంది. దీంట్లో ఉప్పు, కారం, చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ బావుంటుంది. మనం కారంతో పాటి మన ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నామంటే సూపర్‌గా ఉంటుందండి చికెన్‌లో. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా బాగా ఉంటుంది. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కొంచెం సాల్ట్ గూడా వేసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ మనం చికెన్‌లో సాల్ట్ వేసున్నాం కదా! దాంతో పాటి మనం దీంట్లో గూడా కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే చాలా బావుంటుందండి. అంటే చప్పగా అనిపించకుండా టేస్టు బావుంటుంది. దీన్ని మనం ఉడికించుకున్న చికెన్‌లోకి వేసేసుకొని బాగా కలిపేసుకున్నామంటే మనకి మంచిగా ఉంటుందండి. చాలా బావుంటుంది టేస్ట్ ఇలా చేసుకుంటే. నేను ఒక్కోసారి మామూలుగా ఇవి యేసుకొని చికెన్‌ని దీంట్లో వేసుకొని ఉడికించుకుంటాను. అదొక టేస్ట్ ఒస్తుందండి. మనం చేసే విధానాన్ని బట్టి టేస్ట్ కూడా మారుతుంది. అంటే ఒక్కో విధానంలో చేసినప్పుడు ఒక్కో టేస్ట్ ఒస్తుంది గదా! అలాగా మీకు ఎలా అనిపిస్తుందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. దీంట్లో ఈ టైంలో కొంచెం నేను ఆయిల్ వేసుకుంటానండి. ఫస్ట్‌లో నెయ్యి కొంచెం వేశాను కదా! ఆ కొంచెం నెయ్యి మనకి సరిపోదు కాబట్టి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం గరం మసాలా, దాంతో పాటి చికెన్ మసాలా గూడా వేస్తానండి. చికెన్ మసాలా వేసుకొని బాగా కలిపేసుకుంటాను. గరం మసాలా, చికెన్ మసాలా, దాంతో పాటి మనం బాగా కలుపుకున్న తర్వాత మన ఇంట్లో చేసుకున్న మంచి మసాలా మిక్స్ పౌడర్ ఉందండి నా దగ్గర. అది గూడా వేస్తాను. ఈ మసాలా మిక్స్ పౌడర్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను. ఒక వీడియో దానికి సెపరేట్‌గా తీసి పెట్టున్నాను. మీరు వీలైతే చూడండి. దాంతో పాటి మీగడ పెరుగండి ఇది. మనకి పైన పాల మీద వచ్చే మీగడని తీసిపెట్టి తోడేసి పెట్టుకుంటాను నేను. ఆ మీగడని చికెన్‌లోకి యూజ్ చేసుకుంటాను. మా పిల్లలకి చాలా నచ్చుతుందండి ఇది. ఆ ఫ్లేవర్ నచ్చుతుంది మా పిల్లలకి. అందుకోసం అని చెప్పేసి అది వేస్తాను. వీటిని బాగా ఉడికించుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా? మన ఉల్లికాడల చికెన్. ఎంత బావుందో కదా! దీంట్లో పసుపుని నేను మామూలు పసుపు వేయలేదండి. ఈ కొమ్ములు ఉంటాయి కదా! ఇవి తెచ్చాను మొన్న మార్కెట్‌కి వెళ్ళినప్పుడు. ఆ పసుపు కొమ్ముల్ని యూజ్ చేశాను నేను చికెన్‌లో కూడాను. మీరు ఎలా చేసుకుంటారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. చూస్తూనే ఉండండి.